ఏ కుమార్, మస్తా కానీ ఫోన్ చేయి, వాడు ఎక్కడున్నాడు కనుక్కో, వెళ్ళి కలుద్దాం. హలో మస్తా. నమస్తే మెల్ల గారు, బాగున్నారా? నేనా ఇరానీ కేఫ్లో ఉన్నాను సార్. సార్ మీరేంటి కేఫ్కి వెళ్ళి మస్తాన్ కలవడం ఏంటి సార్? ఓరి పిచ్చోడా, ఓట్ల కోసం కేఫ్కే కాదురా, అవసరమైతే కాటికైనా వెళ్ళాల్సిందే. సార్ నమస్తే సార్, బాగున్నారా? నమస్తే నమస్తే. మీరేంటి సార్ ఎలా వచ్చారు? మస్తా, మీకు తెలుసు కదా ఎలక్షన్స్ వచ్చేసినాయి. లాస్ట్ టైం లాగానే మీ ఫ్యామిలీ ఓట్లు, మీ కాలనీ ఓట్లని నాకే వేస్తున్నా. తప్పకుండా సార్. అవును, మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 5 మంది ఉన్నాం సార్. 5 మందా? రే కుమార్, ఆ 10,000 ఏంటి ఇవ్వు. ఇదో మస్తాన్ 10,000. ఇదో మస్తాన్, ఓటుకు 2,000 చొప్పున 5 మంది 10,000 ఇస్తున్నా. మీ ఇంట్లో ఓట్లని నాకే వేస్తున్నా. ఖచ్చితంగా ఇస్తాం సార్. మర్చిపోవద్దు. ఓకే సార్. ఓటుకి 2,000, మొత్తం 10,000. మా ఎమ్మెల్యే సార్ నిజంగా దేవుడు. చికెన్ కేజీ 200, మటన్ 800, గేదె 10,000, పంది 5,000. ఏంటి, పంది 5,000 రూపాయలా? అదే కదా, పంది 5,000. దీన్ని బట్టి నీకేమైనా అర్థమైందా? దీంట్లో అర్థమయ్యే విషయం ఏంటి? నీకు ఇంకా అర్థం కాలేదా? ఇప్పుడు వచ్చిన మీ ఎమ్మెల్యే నీకు ఓటుకి 2,000 ఇచ్చాడు, అంటే నీ వాల్యూ 2,000. ఇక్కడ పంది వాల్యూ 5,000. పంది వాల్యూయే నీ వాల్యూ కన్నా ఎక్కువ. నిజమే సార్, నేను అంతగా ఆలోచించలేదు. చూడు బ్రదర్, ఓట్ అనేది మన మనస్సాక్షిని నమ్ముకొని వేసేది, ఇలా మనల్ని అమ్ముకొని వేసేది కాదు. నా కళ్ళు తెరిపించారు సార్. ఈసారి నా ఓటు డబ్బు కోసం కాకుండా దేశ భవిష్యత్తు బాగుండాలని వేస్తాను సార్.